హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అత్తయ్య, మన రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనలో ఉంది కదా, అలాంటిది ప్రేమ మెడలు తాళి కడితే ఇంకా ఎక్కువ అవుతుంది కదా అత్తయ్య అని నర్మద అంటుంది. దాంతో వేదవతి, తెలుసు కానీ వేరొక దారి లేదు. నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం నేను జరగబోయే దాని గురించి ఆలోచించట్లేదు. ప్రేమ జీవితం గురించి, మా అన్నయ్య వాళ్ళ ప్రాణాల గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తే ప్రేమ ధీరజులు భార్య భర్తలుగా మాత్రమే వెళ్ళాలి. ఈ సమస్యలన్నింటికీ ఇదొక్కటే పరిష్కారం అంటుంది. దాంతో నర్మద, అత్తయ్య, మీరు దీని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ మావయ్య గురించి మీరు ఆలోచించట్లేదు. నేను సాగర్ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మావయ్య గారు ఎంత కోపంగా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. మరి అలాంటిది ధీరజ్ ప్రేమ వెళ్ళ తాళి కడితే ఇక ఊరుకుంటారా అత్తయ్య అని అంటుంది. దాంతో వేదవతి, నేను ఇన్నాళ్ళు ఆయన గురించి ఆలోచించాను, ఆయన దారిలోనే నడిచాను, కానీ ఈ ఒక్కసారి మా పుట్టింటి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచిస్తున్నాను అంటూ ధీరజ్ని, రై పోలీసు వాళ్ళు వెళ్లారు రా, పాపం ప్రేమ జీవితం కాపాడురా, ఇది ఒక ఆడపిల్ల జీవితం రా, కొన్ని ప్రాణాలు రా, అన్ని కూడా నీ చేతిలో ఉన్నాయి, దయచేసి నా బాధను అర్థం చేసుకోరా అంటూ చాలా ఏడుస్తుంది. అప్పుడు ధీరజ్, అమ్మా నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నా లైఫ్ లో కొన్ని కళలు ఉంటాయి కదా, అవి నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నా లైఫ్ గురించి నువ్వు ఆలోచించవేంటమ్మా అని అంటాడు. దాంతో, రే చిన్నోడా, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నలో న్యాయం వద్దురా, నేను కోరిన కోరికలోనే అన్యాయం ఉందని నాకు తెలుసు. అయినప్పటికీ నా మేనకోడలి జీవితాన్ని నిలబెట్టి మా పుట్టింటి వాళ్ళ ప్రాణాలు కాపాడమని నేను వేడుకుంటున్నాను రా, దయచేసి ఈ అమ్మ బాధను అర్థం చేసుకోరా అంటూ దండం పెడుతూ, 25 ఏళ్లుగా నేను మా వాళ్ళకి చెప్పుకుంటూ పెళ్లి చేసుకున్నానని మా అక్క మా అన్నయ్య ఒక తెలియని దుఃఖాన్ని మోస్తున్నారు. నా వాళ్ళని నేను బాధ పెట్టానని ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను. ఇన్ని రోజులుగా నాలో దాచుకుంటున్న బాధను ఈ రోజు నీతో చెప్పుకుంటున్నాను. ఆ రోజు నా కారణంగా వాళ్ళు బాధపడితే ఈ రోజు నీ కారణంగా వాళ్ళ ప్రాణాలు నిలబడాలి అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడు ధీరజ్, అమ్మ, నాకు ఇష్టం లేకుండా నాకు ఇష్టం లేని అమ్మాయి మెడలో ఎలా తాళి కట్టగలను, నా మనసు ఎలా చంపుకోగలనమ్మా అంటూ చాలా బాధపడతాడు. వేదవతికి ఏం చేయాలో అర్థం కాక తన పుట్టింటి వాళ్ళ కోసం కన్న కొడుకు కాళ్ళపై పడి ప్రాధేయపడుతుంది. అప్పుడు ధీరజ్, అమ్మ, నువ్వు ఇలా నా కాళ్ళకి దండం పెడుతుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా, నేను చూడలేకపోతున్నానమ్మా, ప్లీజ్ అమ్మా అంటాడు. దాంతో వేదవతి, రే చిన్నోడా, నిన్ను జీవితంలో ఎప్పుడు ఏది అడగలేదురా, మొదటిసారిగా అడుగుతున్నాను, నా మేనకోడలి మెల్లో తాలి కట్టి దాని జీవితాన్ని కాపాడురా, మా వాళ్ళకి ఏదైనా అయితే నేను బ్రతకలేనురా, మీ అమ్మ ప్రాణాలతో ఇంటికి రావాలంటే వెంటనే ప్రేమ మెల్లో తాలి కట్టరా అంటూ చాలా ఏడుస్తుంది. దాంతో ధీరజ్ తప్పని పరిస్థితుల్లో అమ్మ కోసం పెళ్లికి ఒప్పుకుంటాడు. అప్పుడు వేదవతికి కొద్దిగా ఊరట కలుగుతుంది. వెంటనే కొడుకుని హాక్ చేసుకుంటుంది. తన దగ్గరున్న తాలిబొట్టుని తన చేతిలో పెట్టి ప్రేమ మెల్లో కట్టమని చెప్తుంది. దాంతో ధీరజ్ రూమ్ నెంబర్ కనుక్కొని ఆ కిటికీలోంచి ప్రేమ దగ్గరికి అయితే వస్తాడు. కానీ ప్రేమ అలా కట్లతో కట్టి పడేసి ఉంటుంది కాబట్టి అలా చూసి షాక్ అవుతాడు. వెంటనే ఆ ప్రేమకు కట్టిన ఆ కట్లన్నీ కూడా విప్పేసి పోలీసుల నుండి కాపాడడానికి ప్రేమ మిల్లో తాలి కట్టాడు. పోలీసులు రూమ్ లోకి వస్తారు. వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తారు. కానీ ధీరజ్, మేము భార్య భర్తలం అని చెప్పిన వాళ్ళు మాత్రం వినిపించుకోరు. అప్పుడే అక్కడికి వేదవతి, నర్మద వస్తారు. పోలీసు వాళ్ళని అక్కడికి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలని వచ్చామని వాళ్ళైతే చెప్తారు. దాంతో వేదవతి, తను నా కొడుకు, ఈమె నా మేనకోడలు, మొన్ననే పెళ్లి జరిగింది, అందుకే అమ్మవారి గుళ్ళో పూజ జరిపించడానికి వచ్చామని వాళ్ళైతే చెప్తారు. దాంతో పోలీసు వాళ్ళు వాళ్ళకి సారీ చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇక ప్రేమ ఆ పెళ్లిని తట్టుకోలేక బాధను భరించలేక చెరువులో దూకి చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత చెరువు దగ్గరికి అయితే పరిగెడుతుంది. ఇక ప్రేమతో పాటు అందరూ కూడా పరిగెడతారు. ధీరజ్ తన నాపి చెంప పగలగొడతాడు. అప్పుడు ప్రేమ చాలా ఏడుస్తూనే, మోసపోయాను, నేను చచ్చిపోతానంటూ చాలా ఏడుస్తుంటే అప్పుడు వేదవతి ప్రేమను కూడా చెంపపై ఒక్కటిస్తుంది. దాంతో ప్రేమ తనకు జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ధీరజ్ని కొడుతుంది. వీడంటే నాకు అసహ్యం, వీడు నాకు అసలు ఇష్టం లేదు, నా మెడలో తాళి ఎందుకు కట్టవురా అని అంటుంది. దాంతో వేదవతి, నా కొడుకు నీ మెడలో తాళి కట్టకపోతే ఈ పడికి నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండేదానివి అని అంటుంది. దాంతో ప్రేమ, పోలీస్ స్టేషన్ లో ఉండడమే మంచిది అని అంటుంది. అప్పుడు వేదవతి, పోలీస్ స్టేషన్ లో ఉండడం నీకు మంచిదా, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వాడు ఎలాంటి కేసులో ఇరికించాలని చూశాడు నీకేమైనా తెలుసా, ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించాలని పోలీసు వాళ్లకు ఫోన్ చేశాడు, అందుకే నిన్ను నీ జీవితాన్ని కాపాడాలని నా కొడుకు చేత నీ మెల్లో తాలి కట్టించాను అని అంటుంది. దాంతో ప్రేమ, నన్ను కాపాడడానికి 1,00,000 మార్గాలున్నాయి కదా, అవన్నీ వదిలేసి నా మెల్లో తాలి కట్టిస్తారా అని అంటుంది. అప్పుడు వేదవతి, పోలీసుల నుండి నేను కాపాడడానికి 1,00,000 మార్గాలున్నాయా, మీరు భార్యాభర్తలని చెప్పినా నీ మెల్లో తాలి కనిపించినా సరే కథలు చెప్పదు, స్టేషన్ కి నడవండి అని పోలీసు వాళ్ళు అన్నారు కదా, మరి నిన్ను కాపాడడానికి ఏ మార్గం ఉంది ఒకటి చెప్పు అని అంటుంది. మా వాళ్ళకు ఫోన్ చేసి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి నన్ను రిలీజ్ చేయించచ్చు కదా అని అంటుంది. దాంతో వేదవతి, మీ వాళ్ళకు చెప్పి ఇక్కడ తీసుకొచ్చేలోపు ఏం జరుగుతుందో తెలుసా, నువ్వు పలానా కేసులో అరెస్ట్ అయ్యావని టీవీలో గోలగోలు చేస్తుంటారు, ఆ వార్త కాస్త లోకమంతా చూస్తుంది, ఇప్పటికే
నువ్వు లేచిపోయి పరువు తీసావని మీ నాన్న ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోబోయాడే అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది. మీ పెద్దత్త, అమ్మ అందరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారే. అంత బాధలో ఉన్నవాళ్ళు నీ గురించి చెడుగా వార్తలు వింటే తట్టుకొని ఎలా బ్రతకగలరు? కుటుంబం అంతా కూడా ఏదైనా తాగి చస్తారే అని అంటుంది. అప్పుడు నర్మద కూడా జరిగిందంతా కూడా చెప్తుంది. నీ మీద అలాంటి చెడు వార్తలొచ్చినా, అలాంటి నిందలు పడినా అది నీ జీవితానికి శాపం అవుతుంది. అందుకే మరొక దారి లేకనే అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్తుంది. అప్పుడు ప్రేమ, నా గురించి బ్యాడ్ న్యూస్ రాకూడదని, నా మీద అలాంటి నిందలు పడకూడదని మీరు బాగానే ఆలోచించారు. అదంతా బాగానే ఉంది. కానీ వీడు నా మెడలో తాళి కట్టడాన్ని నేను భరించలేకపోతున్నాను. అందుకే ఈ తాళిని తెంచేసి నేను చనిపోతానంటూ ఆ తాళిని తెంచాలని చూస్తుంది. దాంతో వేదవతికి చాలా కోపం వచ్చేసి ప్రేమ చెంప పగలగొడుతుంది. ఒక మోసగాడిని నమ్మి వచ్చావు. అలాంటి మోసగాడి కోసం అందరిని వదిలేసుకొని వచ్చావు. కానీ నీ జీవితాన్ని కాపాడి మీ వాళ్ళందరి ప్రాణాలని కాపాడిన నా కొడుకంటే మాత్రం నీకు అసహ్యమా? వాడు కట్టిన తాళిని నువ్వు భరించలేకపోతున్నావా? నా కొడుకని కాదే, వాడు నీ మెల్లో తాళి కట్టడం నీ అదృష్టం. 10 జన్మలైనా కూడా ఇలాంటి వాడిని నువ్వు భర్తగా పొందలేవు. అది ముందు తెలుసుకో అని అంటుంది. అప్పుడు నర్మద కూడా, ప్రేమ, ధీరజ్ నీకు చిన్నప్పటి నుండి తెలుసు. కానీ నాకు జస్ట్ 10 రోజుల నుండే తెలుసు. ధీరజ్ ఎంత మంచివాడంటే, నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత బలంగా నిలబడతాడో నేను కళ్ళారా చూశాను. ధీరజ్‌తో నీ లైఫ్ చాలా బాగుంటుంది. నీ మంచి కోసం మీ వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినా పెళ్లికి ముందే ఆ కళ్యాణ్ గాడి గురించి నిజం బయటపడింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళయ్యాక తన విశ్వరూపం తెలిసుంటే నీ జీవితం ఏమై ఉండేది? నీ జీవితం నాశనం అవ్వకుండా ధీరజ్ రూపంగా నీకు చాలా మంచే జరిగింది అంటూ ప్రేమకి ధైర్యం చెప్తుంది. దాంతో ప్రేమకి కొద్దిగా ఊరటైతే కలుగుతుంది. ఇక అత్తయ్య, ఒక పెద్ద గండం గడిచింది. ఇప్పుడు అసలు గండం మొదలైంది అనంటే అప్పుడు వేదవతి, గండమేంటే అనంటే అప్పుడు నర్మద, ఇప్పుడు మనం ప్రేమని ఇంటికి తీసుకువెళ్ళాలి కదా! ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుందో అంటుంది. నిజమేనండి. ప్రేమని కోడలుగా ఇంటికి తీసుకువెళ్ళాక 2 కుటుంబాల మధ్య ఎంతటి గొడవ జరుగుతుందనేది రేపటి వీడియోలో తెలుస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.